ఇచ్చిన అవకాశం మీరు మాకు ఇచ్చినట్టు స్తోత్రమయ్యా. అయా ఇప్పటి వరకు జరిగినటువంటి అయానైనా కార్యక్రమం బట్టి మీకు వందనాలు. ఇక మీద జరగనున్న కార్యక్రమం అందరికీ బట్టి కూడా నీకు స్తోత్రాలు. మీరే అధ్యక్షత వహించి అయానైనా నీ కార్యమున నీకు మహిమకరముగా జరిగించుకోమని మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు దివ్య నామం ద్వారా వేడుకను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా తగ్గిస్తా అంటే ఎక్కువ కాకుండా అంటే పాటలు వినపడం ఆరాధన వీటిని బట్టి ప్రజలు ఆనందించు వాక్యం వాళ్ళకి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనము 10 నిమిషాలు శ్రద్ధతో ఆలకిద్దాం. ఈ సంవత్సరములో చివరి ఆదివారం, చివరి ఆరాధన. ఏంటి? చివరి ఆదివారం, చివరి ఆరాధన. మరలా కావాలన్నా రాదు, మరలా వినాలన్నా వినాలి. కనుక శ్రద్ధతో 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. కొద్దిగా 10 గంటలకు వస్తే 12 గంటలకు క్లోజ్ అయిపోతుంది. సమయం కొంచెం రోజు రోజుకి 1:30 అట్లా దాటిపోతుంది. కొంచెం శ్రద్ధతో మనవి చేయాలని ప్రభు సేవకుడిగా మీ అందరికీ తేటపరుస్తున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యం. దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. అయితే ఆదిని భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. 3వ అధ్యాయం 6వ వచనం కదా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు. పై వచనం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదయు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చాడు. ఈరోజు ఈ మాసములో, ఈ సంవత్సరములో దేవుడు నీతో మాట్లాడి సరిచేసుకొని నూతన సంవత్సరములో ప్రవేశించే మాట, సుబుద్ధిని ఆధారము చేసుకొని నీవు నడవకూడదు. స్వబుద్ధిని ఆధారము చేసుకున్న వారు పతనానికి వెళ్ళారు. కొంతమంది బైబిల్లో స్వబుద్ధిని ఆధారము చేసుకునుట వలన వారి జీవితాలు పాడైపోయాయి. ఈ దినము నీవు సరి చేసుకోవలసిన మాట ఏంటంటే, స్వబుద్ధిని ఆధారము చేసుకొని నడిస్తే పతనానికి వెళ్తాం.
ఈ దినము చాలా మంది వారి ఆధ్యాత్మిక జీవితంలో పతనానికి వెళ్ళిపోతున్నారు. పాపపు క్రియలలో, పాపపు ఆలోచనలో వారి బ్రతుకులను వారు మధ్యాహారం చేసుకొని నీవు నడవద్దు. ఎంతకాలము నీ బుద్ధిని ఆధారము చేసుకొని నడిచావు, ఇక మీదట నా ఆలోచనలకు అనుగుణంగా నడవటం ప్రారంభించు. స్వబుద్ధిని విడిచిపెట్టు, సొంత ఆలోచనలను విడిచిపెట్టు. నా వాక్యము మీద ధ్యాస పెట్టు, ఆలోచన పెట్టు, హృదయాన్ని పెట్టు. బుద్ధిని ఆధారము చేసుకొని నడిచినట్లయితే సాతానుడు తన ఆలోచనకు అనుగుణంగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఇక్కడ హవ్వ తన స్వబుద్ధి మీద ఆధారపడింది, కానీ దేవుని మాట మీద మనసు ఉంచలేకపోయింది. స్వబుద్ధి మీద ఆధారపడింది, కానీ దేవుని వాక్యము మీద ధ్యాస పెట్టలేకపోయింది. ఈ దినము నీవు శుద్ధీకరించుకునే శుద్ధి ఏంటంటే, నీ బుద్ధి మీద నువ్వు ఆలోచన, నీ బుద్ధి మీద నీవు ఆధారపడినట్లయితే నీ జీవితము పాడైపోతుందండి. వాక్యము సెలవిస్తుంది, తాను పాపము చేయటమే కాదు కానీ తన భర్తతో కూడా పాపం చేయించింది. తాను పతనం అవ్వటమే కాదు కానీ తన భర్తను కూడా పతనానికి ఈడ్చుకొచ్చింది. తాను బుద్ధి మార్చుకోవడం కాదు కానీ తన భర్త బుద్ధిని కూడా మార్చివేసేటట్టు తన జీవితాన్ని నడిపించుకుందండి. ఈ దినము నీ వెళ్ళే మార్గము దేవుని వాక్యానుసారంగా ఉందా? నీ వెళ్ళే మార్గము దేవుని చిత్తానుసారంగా ఉందా? నీవు నడిచిన దినములు అన్నీ దేవుణ్ణి సంతోషపరిచే దినాలుగా ఉన్నాయా, లేదా ఆయన్ని దుఃఖపరిచే దినాలుగా మారాయా? నీ దినములన్నీ ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించావా, లేదా ఆయనను దుఃఖపరిచేటట్టు జీవించావా? ఈ పాత సంవత్సరములో, ఈ పాత జీవితములో సరి చేసుకోవలసినవి సరి చేసుకొని రానున్న నూతన సంవత్సరములో నవజీవన మార్గములో నీవు ప్రయాణించాలి అంటే నీ బుద్ధి మీద నీవు ఆధారపడకూడదు, కానీ దేవుని వాక్యం మీద ఆధారపడాలి. నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడకూడదు, కానీ దేవుని వాక్యము మీద ఆధారపడినప్పుడు దీవించబడతావు. నా వాక్యము నీ పాదములకు దీపమై నీ త్రోవకేమై ఉంది? వెలుగై ఉంది. ప్రియులారా, స్వబుద్ధి, సొంత బుద్ధి, సొంత ఆలోచన. ఈనాడు చాలా మంది జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం సొంత తెలివితేటలు, స్వంత ఆలోచనలు. వాక్యానుసారపు జీవితాన్ని విడిచిపెట్టేశారు. వాక్యపు వెలుగులో బ్రతకవలసిన దేవుని బిడ్డలు వాక్యపు వెలుగులో బ్రతకక వాక్య విరుద్ధంగా బ్రతికేస్తున్నారు. ప్రభువు దుఃఖపడుతున్నాడు. నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాను, కానీ మీరు చేసే పాపములు, మీరు దాచుకునే అతిక్రమములు ఇదిగో నాకు అడ్డుగా ఉన్నాయి. ఎదురునిమిత్తము అంటే నీవు నీ స్వబుద్ధి మీద ఆధారపడ్డావు. నీ సొంత తెలివితేటల మీద ఆధారపడినప్పుడు నీకు కనబడినవన్నీ మంచిగానే కనబడతాయి, కానీ అవి దేవునికి చెడ్డవిగా కనబడుతున్నాయి. ఏ పని చేయాలన్నా ఈ సంవత్సర కాలంలో దేవుని చిత్తాన్ని వేడుకున్నావా, లేదా నీ చిత్తముతో నడిచావా? రానున్న నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించాలంటే, ఒక నూతన దయాకిరీటాన్ని దేవునికి అనుగ్రహించాలంటే, నీవు దేవుని చిత్తమును వెతికిన వాడై ఉండాలి. ఆయన ఇచ్చు సంవత్సరములు కృతజ్ఞత కలిగి జీవించాలి. నీ భక్తి శ్రద్ధలతో నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితము దీవించబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయండి. వాక్యము సెలవిస్తుంది.
రెండో మాట చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వాక్యం. సంఖ్యాకాండం పంచకాండాలలో రెండో సంఖ్యాకాండం 22:12. నా తోడుగా నీవు, నీ నీడలో నేను కలకాలముండాలని, నీతో నేనుండలేనా, నా తోడై నీవు రావా. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతి ఘన మహిమలతో నిన్నే ఆరాధించెదను. చదవండి. సంఖ్య 22:12. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, నా ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు అని బిలాముతో చెప్పాడు. చాలు. బాలాకు అన్న రాజు బిలాము దగ్గరికి వచ్చి, ఇదిగో నీకు కావలసినన్ని ధనమును నేను నీకు ఇస్తాను, నేను చూపించు ప్రజలను శపించమన్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు అంతకంతకు దీవింపబడిన వారి జాబితాలో ఉన్నారు. వారితో పోటీగా బాలాకు సైన్యం యుద్ధం చేయలేకపోతుంది, జయించలేకపోతున్నారు. వెంటనే బాలాకు కలిగినది ఏంటంటే, ఇదిగో వీరి మీద దేవుని కటాక్షం ఉంది కనుక దేవుని చేత వీరు దీవించబడ్డారు కనుక వీరు ఆ విధంగానే శపించబడాలని ఆ దినములలో బిలాము ప్రవక్త ఏది తన నోటి నుండి మాట్లాడినా జరిగిపోయేది. కారణము, అతడు గొప్పవాడు, ఘనుడు కాడు. అతడు కలిగి ఉన్న ఆత్మ, అతడు కలిగి ఉన్న దేవుడు శక్తివంతుడయ్యాడు. అతడు లోపలికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు సమస్తమును బయలుపరిచేవాడు. ప్రవక్త ఏ ప్రాంతములో ఉంటే ఆ ప్రాంతము వర్ధిల్లేది. అట్లాంటి బిలాము ఒకానొక రోజు ధనాశకు కకృతి పడిపోయాడు, ధనానికి బానిసైపోయాడు, వస్తువులకు బానిసైపోయాడు. ఈవులకు బానిసైపోయిన బిలాము మొదట బాలాకు వచ్చి చెప్పినప్పుడు కాదన్నాడండి. తర్వాత మరలా వచ్చి బాలాకి ప్రజలను శపించాలి అని అంటే దేవుని సన్నిధిలో బిలాము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బిలాముతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు నా ప్రజలు, నేను ఆశీర్వదించిన ప్రజలు, నేను అభిషేకించిన ప్రజలు, నీవు శపించవద్దు అని బిలామును దేవుడు గద్దించిన తన సుబుద్ధిని ఆధారం చేసుకొని ఆ ప్రజలను శపించడానికి వెళ్ళాడు. తన సొంత తెలివితేటలను ఆధారం చేసుకొని, తన ఆలోచనలను ఆధారం చేసుకొని దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను శపించడానికి వెళ్ళాడు బిలాము. ఆ ప్రజలను శపించకూడదని తెలుసు, వారు దేవుని ప్రజలని తెలుసు, తెలిసి కూడా వారిని శపించడానికి వెళ్ళాడు. చివరిగా బిలాము గాడిద చేత బుద్ధి చెప్పబడ్డాడు. దేని చేత? ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు కానీ వివేచన గుణాన్ని కోల్పోయాడు. దేవుని హృదయంలో ఏమున్నదో అర్థం చేసుకోలేకపోయాడు బిలాము. ఎందుకు వద్దంటున్నాడో వివేచించలేకపోయాడు బిలాము.
కొన్నిసార్లు చిక్కులు పెట్టే సాతాను క్రియలు నేను వెంటాడుతూ ఉన్నప్పుడు దాని నుండి నీవు తప్పింపబడాలి, కానీ దానిలోనే నీవు దిగజారిన స్థాయికి వెళ్ళిపోకూడదు. పాపము నీ చేతులారా, నీ చేతికి దగ్గరగా, నీ కళ్ళకు దగ్గరగా, నీకు దగ్గరగా వచ్చినప్పుడు దానికి దూరంగా పారిపోవాలి, కానీ అది నా దగ్గరకు వచ్చిన నేను ప్రేరేపింపబడకపోతే అది నన్ను ఏం చేసింది అని ఆలోచనలో ఉండకూడదు. దుష్టునికి దూరముగా పారిపోమని లేఖనాలు సెలవిస్తుంటే ఆ దుష్టుణ్ణి హృదయంలో చేర్చుకుంటున్న భక్తులు లేకపోలేదు. యోబు ఒక చక్కటి మాట అంటాడు, వీధిలో ఉండవలసిన పరదేశిని నేను నా ఇంటిలోనికి తెచ్చుకొని పతనానికి వెళ్ళాను. పరదేశి ఎవరు? సాతాను. వీధిలో ఉండవలసిన పరదేశిని నేను స్వదేశిగా మార్చుకుంటున్నాను. ఆ వీధిలో ఉండవలసిన పరదేశిని తలుపులు తెరిచి నాలోకి నేను రప్పించుకొని ఆస్తి కోల్పోయాను, పిల్లల్ని కోల్పోయాను, అనారోగ్యం చెందాను, సమస్తాన్ని పోగొట్టుకున్నాను, దేవునికి దూరం అయిపోయాను. అయ్యో, పరదేశిని వీధిలో ఉంచగా ఇదిగో రాజగుమ్మములోనికి రానిచ్చి స్వదేశిగా మార్చుకొని పతనానికి వెళుతున్న వారు లేక పోలేదు. బిలాము పరదేశిని వీధిలో ఉంచకుండా తన హృదయమందు చేర్చుకున్నాడు. హృదయమందు చేర్చుకొని దేవునికి దూరం అయిపోయాడండి. ప్రవక్తనైతే ఏది చెబితే అది జరిగిద్దిలే అనుకున్నాడేమో, కానీ అవన్నీ జరగవు. నేను దేవుని బిడ్డను, యేసు ప్రభువును నమ్ముకున్న వాడిని, యేసు క్రీస్తు శరీరమును, రొట్టెను, ద్రాక్షారసమును తాగుతున్నాను, నేను ఏమి జరిగినా చెల్లిద్ది, మరలా నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేసి నా ప్రభువు నా కన్నీళ్లు చూసి క్షమించేస్తాళ్లే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది తప్పు. నీవు ఎలా నాటకాలు ఆడినా, ఎట్లా ఆట ఆడినా ఆ ఆట జరిగిపోయిందిలే అనుకోవడం భ్రమ. వాక్యం సెలవిస్తూ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని బ్రతికిన బిలాము జీవితం ఏమైంది? తన మీద ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకొని గాడిద చేత బుద్ధి చెప్పబడ్డాడు. నీ పరిస్థితి? ఈ సంవత్సరం అంతా దేవుని చిత్తానుసారంగా నడిచావా? నీ సొంత ఆలోచనను అడ్డు పెట్టుకొని నడిచావా? పరీక్షించుకొని ఒక నూతన జీవితంలో మార్చబడటానికి ప్రయత్నం చేయి. నవజీవన మార్గాలలో నీ జీవితము అంటుకట్టబడుటకు ఒక నిజమైన తీర్మానం చేయబడిన జన సమూహంలో నీవు చేర్చబడాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వాక్యములో చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా నా మాటలు నేను ముగిస్తాను. అపోస్తుల కార్యము చదవాలి. 1 హవ్వ పాపము చేసి తినకూడని చెప్పిన మాటను వినకుండా తన ఇష్టానుసారంగా తన స్వబుద్ధి మీద ఆధారపడి పాపం చేసింది. 2వది, నా ప్రజలను శపించవద్దు అని దేవుడు బిలామును హెచ్చరించినా మాట వినకుండా వారిని శపించి అభిషేకాన్ని కోల్పోయాడు. 3వది చూద్దాం. అపోస్తుల కార్యములు అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడంట. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను
దశభాగాలు ప్రసంగాలు చేయదు తొందరగా. మీకు తెలియాలి ఇవ్వాలో ఇవ్వకూడదు అని. పద్దాకిల ప్రసంగాలు చేస్తూ పాస్టర్ గారు మమ్మల్ని తిడుతున్నాడు అంటే ఎందుకు? అవునా కదా? అంతేనా? ఇవ్వనా? మనస్సాక్షి గర్తింపునకు రావాలి. వాక్యము సెలవిస్తుంది, అననీయ సఫీరా ఇద్దరు కలిసి పొలం అమ్మారంట, భార్యాభర్తలు ఇద్దరు కలిసి. ఆ ఇద్దరు పొలం అమ్మిన డబ్బులు తీసుకొచ్చి మొత్తం అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నా మాటలు అర్థం కావట్లే. సాయంత్రం దాకా చదువుతాను నేను, 12 గంటల దాకా చదువుతా రాత్రి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? దైవ సేవకుణ్ణి, పరిశుద్ధాత్మను తెలియదులే దుఃఖపరిచారు, మోసపరిచారు. పేతురు అంటాడు, అననీయా ఇదిగో నీవు అమ్మిన దానిలో సగం దాచిపెట్టుకొని పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావేంటి? ఒకసారి అడిగాడు, అననీయా పొలం అమ్మిన డబ్బులని ఇవేనా అని అంటే ఆయన అంటాడు, కింద వచ్చిన చదువుకోండి, అన్ని ఇంతే అంటాడు. మరలా తన భార్యని పిలిచి, అమ్మా పొలం అమ్మిన డబ్బులని ఇవేనా అంటే ఆమంటది మొత్తం ఇదే పాస్టర్ గారు అన్నది. అప్పుడు అంటాడు, కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చారు. పరిశుద్ధాత్మను మీరు మోసపరుస్తున్నారు. ఈ దినము దశమ భాగాలు ఇవ్వాలన్నా మనసు రాదు. దశమ భాగాలు ఇవ్వాలన్నా మనసు రాదు. కారణం ఏంటంటే సాతాను వారి హృదయాన్ని మోసపరుస్తున్నాడు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి ఒళ్ళు బద్దగా ఉన్నది. ఆశీర్వాదము రాకుండా శపించబడుతున్నామంటే ఎక్కడా? దశమ భాగము ఇవ్వవలసిన డబ్బుతో ఫ్యాన్లు తెస్తారు, దాని మీద మళ్ళీ పేర్లు. మీరు కాదులే, ఉన్నారు చాలా మంది. చర్చిలో డబరాలు తెస్తారు అన్నం వండటానికి, మళ్ళీ దాని మీద ఫలానా వెంకాయమ్మ ఇది తెచ్చింది. ఏ డబ్బుతో? తెచ్చేవాళ్ళు మామూలుగా తేవచ్చు కదా. దశమ భాగం దేవుడు తెమ్మన్నాడా? బైబిల్లో అట్లా ఇవ్వమన్నాడా? ఈ పొలమమ్మిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలి. అయితే ఈ అననీయ చేసిన పని ఏంటంటే సగం దాచిపెట్టుకొని సగం వెళ్ళి యాజకుని ముందు పెట్టాడు. యాజకుడు అంత వివేచన లేనివాడేమి. దశభాగాలు ఏమంటే 10,000 వచ్చిందనుకో 3,000 తెస్తాడు, 7,000 ఇంట్లో బీరువాలు దాచిపెట్టి వస్తాడు. ఎందుకు శాపం రాదు? ఎందుకు శపించబడుతున్నాను? సంవత్సరముల వెంబడి సంవత్సరములు ఇంకా అదే స్థితిలో ఉన్నానంటే కారణం ఏంటి? కారణం ఏమిటి? దేవుడు ఎందుకు చెప్పాడు, ఇదిగో నా సన్నిధిలోనే మీరు దొంగలై ఉన్నారు? మలాకిలోనా చెప్పింది? దొంగలై ఉన్నారు, నాకు ఇచ్చే విషయంలో దొంగలుగా ఉన్నారు, నా సన్నిధికి వచ్చే విషయంలో దొంగలై ఉన్నారు. నా సొమ్ము నాకు ఇవ్వడానికి మీకేమైంది అంటున్నాడు. నువ్వెంత విత్తితే అంత కోస్తావు, ఎంత ఇస్తే అంత దీవించబడతావు. ఎంత ఇస్తే అంత దీవించబడతావు. రోజు ఒక ఆమంట ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇవ్వవలసిన దశమ భాగం 15,000 అయితే 5,000 తీసుకొచ్చి ఇచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి నేను 15,000 ఇచ్చాను అని చర్చిలో దండోరా చేయమందంట. ఏంటి ఇచ్చిందేమో 5,000, దండోరానేమో 15,000. ఆ పాస్టర్ గారు ఆ కవర్ కూడా మట్లేదంట. అక్కడ పులిపీఠం మీద పెట్టేయమ్మా అన్నాడంట.
వెంటనే ఆ కవర్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోను అని అన్ని అన్నా డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నావేందన్నా అని అంటే, అసలు ఈ డబ్బులు ఆమె ఏ విధంగా తెచ్చిందో తెలుసా, ఇందులో ఎంత ఉందో తెలుసా అన్నాడంట ఉంగుమూరి దేవదాసయ్య గారు. అంటే అంత వివేచన లేని సేవకులేమి, కష్టపడి సంపాదించిన సొమ్మ అది, లేకపోతే అక్రమంగా సంపాదించిన సొమ్మ. తీసుకునేటప్పుడు సేవకుడు చాలా వివేచంగా ఉండాలి. ఎత్తనాలుగా లాక్కుంటే తీర్పులో నిలబడవలసి వచ్చింది. వాడు అక్రమం చేసి సంపాదించాడో, దొంగతనం చేసి సంపాదించాడో, కష్టపడి తన చెమటను ముక్కలు వేసుకొని రక్తాన్ని కాచి సంపాదించాడో, వివేచన గుణం ఉండాలి. తొందరగా దశభాగాలంటే ముందుకు తోకూడదు. నీవు ఎట్లా ఇస్తున్నావు పిల్లరా. ఆ తదుపరి ఏమైందో తెలుసా, తాను ఇంటికి వెళ్ళేసరికి చనిపోయింది. ఆ సొమ్ము ఎట్లా తెచ్చిందో తెలుసా, త్యాగూడని ప్రదేశము నుంచి ఆ సొమ్మును తీసుకొచ్చింది. ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది, దేవుని సన్నిధి అన్నా ఆషామాష చాలా మందికి, దేవునికి ఇవ్వవలసిన సొమ్మన్నా చాలా మందికి ఎగతాళిగా చూసేవాడు లేకపోలేదు, అనాలోచనతో ఇచ్చేవాడు లేకపోలేదు. ఇంటికి పోయేసరికి శవమే తేలింది. మరలా ఈ పాష గారు పోయి సమాధి కార్యక్రమం చేశాడు. దేవదాసయ్య గారు చాలా చక్కగా చెప్పేవాడు మాట. నేను చూశానయ్యా ఇది అంటున్నాడు ఆయన. ఈరోజు దేవునికి ఇచ్చే దానిలో దొంగగా ఉన్నావా, దేవుని బిడ్డగా ఉన్నావా, దాచుకుంటున్నావా, లేదా గుప్పిడి విప్పుతున్నావా? నీవు విప్పితే విత్తబడుతుంది, ఇవ్వబడుతుంది. దేవుని సొమ్మును దాచుకొని మేడలు నిద్రలు కట్టించుకుందాం అనుకున్నవాడు కూడా లేకపోలేదు. బైబిల్లో ఉన్నారు. శాపం నీ ఇంట వెంటాడుతుందంటే, దురాత్మ శక్తిని ఇంట వెంటాడుతుందంటే, ఇంకా దేవుడు కలుగ చేసుకోవట్లేదంటే, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పూనుకోవట్లేదంటే, ఆయన మనస్సును దుఃఖపరుస్తున్నావు, గాయపరుస్తున్నావు, బాధపరుస్తున్నావు. అననీయ సఫీరా ఇద్దరు పరిశుద్ధాత్మను మోసపరుచుటకు వారి స్వబుద్ధి ప్రకారంగా ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్ముడు దైవ సేవకుని నోట నుండి దాన్ని ఏం చేశాడు, బయటపడేశాడు. స్వబుద్ధి దాచుకుందాం, సగం ఇద్దాం, సగం తీసిద్దాం. నువ్వు ఇచ్చే దాంతో పాష గారు మేడలు మెద్దలేం కట్టిడు కదా అంటున్నానని కాదండి, లేకపోలేదు. నేను ఇచ్చిన కానుకతో ఫ్యాన్ మీద నా పేరు రాస్తే నేను వస్తా ఈ మందిరానికి అన్నది ఒక ఆ ఫ్యాన్ పైన చూసేటప్పుడు అంట దాని మీద ఆ పేరు ఉండాలంట. ఎట్లాగైతేనే వస్తా నేను అన్నదాన్ని. అది చూసి అందరూ మెచ్చుకోవాలంటుంది ఆమె. అది నీ సొంత డబ్బులతో తీసుకురా. అయినా ఫలం ఇక్కడ సరిపోతుంది. ఇక్కడే మెప్పు పొందితే ఫలం పరలోకానికి. డ్రమ్ము తెచ్చినా దాని మీద పేరే ఫలానా వ్యక్తి బహుకరించారని. కుర్చీలు తెచ్చినా దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో మళ్ళీ ఉండాలి. దేవుని ఇంటికి తీసుకొస్తున్నావా? దేవుని ఇంటిలో కొడుకై కూతురై ఉన్నావా? దొంగలా ఉన్నావా? దేవుని సొమ్ముగా మార్చి మలచి నా ఇంటిలో, నా దేవుని ఇంటిలో ఒక విలువైన వస్తువుగా, విలువైన పాత్రగా నేను ఉండాలని యోచించుతున్నావా?
వ్యాపార స్థలంగా మార్చేస్తున్నావా? ఆలోచించేది. అననీయా సఫీరా దేవునికి ఇచ్చే దానిలో వారి బుద్ధి చూపించారు. వారి బుద్ధి చూపించారు. దేవుడు ప్రతిదీ, పరిశుద్ధాత్ముడు చర్చిలోనే కాదు అన్ని చోట్ల ఉంటాడా? ఉంటాడా? అన్ని వేళలా అన్ని చోట్ల నీతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈ పాత సంవత్సరాల్లో నీవు దేన్నైనా విడిచిపెట్టి ఉంటే వాటిని విడిచిపెట్టు. క్రొత్త సంవత్సరపు దయా కిరీటాన్ని దేవునికి ఇవ్వబోతున్నావు. దేవుని సొమ్మును దొంగలిస్తున్నావేమో, విడిచిపెట్టు. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 నుంచి చూస్తే గెహాజీ కనబడతాడు. ఎవరు? గెహాజీ. దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనే ప్రార్థన చేస్తాడండి గెహాజీ, శిష్యుడు. అంతలో నయమాన్ వస్తాడు. అయ్యా, నేను బాగుపడ్డాను, నేను బాగుపడినందుకు నీ కొరకు వస్త్ర వైడూర్యాలు, ధనరాశులు అన్నీ తెచ్చానని చెబితే దైవజనుడు అంటాడు, ఇవేమి నాకొద్దు, ఇవన్నీ తీసుకున్నానంటే నువ్వు వెళ్ళి మళ్ళా ఏమంటావు తెలుసా? దైవ సేవకుడు ఆలోచన, ఇదిగో వాళ్ళు నాకేమైనా ఊరకు స్వస్థపరచలేదు, నేను విలువైన బహుమతులు వారికి ఇచ్చొచ్చాను అని నువ్వు వెళ్ళి దండోరా చేస్తావు. ఏడా? దేశంలో. కనుకనే నీవు తీసుకొచ్చిన బహుమతులు ఏవి నాకొద్దు, నీవు తెచ్చిన కానుకలు ఏవి నాకొద్దు. క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుపో. ఆ మహాత్ముని సాక్షిగా 10 మందికి సువార్త చెప్పు. ఆయన నన్ను స్వస్థపరిచాడని గొప్పగా చెప్పమని వెళ్ళిపో అని చెప్పాడండి దైవజనుడు. వెంటనే చెప్పేసి ప్రార్థనలో కూర్చున్నాడు దైవ సేవకుడు. పక్కనే ఉన్నాడుగా ఎవరు? గెహాజీ. కొద్ది దూరం ఆ ఊరు పొలిమేర కూడా దాటలేదు అనుకుంటా నయమాను. పరిగెత్తుకుంటూ పోయి, రాజా, నీవు తీసుకొచ్చినవన్నీ మా అయ్యగారు ఏం చేయమన్నాడు తీసుకోమన్నాడు అని వద్దన్నాడు కదా. ఆయనకి తెలియదులే రాజా. ఏంటంట? ఆయనకి తెలియదులే. వద్దని చెప్పాడు కదా, ఆయనకి తెలియదులే రాజా. వెంటనే దాన్ని తీసుకొని వచ్చి ప్రియులారా ఇంట్లో దాచిపెట్టుకొని మరలా ఏమి ఎరగని వాడై వచ్చి సేవకుని పక్కన మోకరించి ప్రార్థనలో కూర్చున్నాడు. వెంటనే సేవకుడు, బాబు యాడికెళ్ళావు నాయన నువ్వు? నేను యాడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. అప్పుడు అంటాడు, గెహాజీ, నీవు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికాడు. స్వంత తెలివితేటల ప్రకారంగా సొమ్మును తెచ్చుకొని ఇంటిలో దాచిపెట్టుకొని తెలివిని ప్రదర్శిద్దాము, తన బుద్ధిని తేటపరుద్దాము అని సేవకుని మోసపరుద్దాము, మోసపూరితమైన ఆలోచనతో ఏమి తెలియదులే అనుకొని వచ్చి మరలా ప్రార్థనలో ఉన్నట్టు భక్తుల్లా వచ్చి కూర్చున్నాడు. అంటాడు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? కొన్ని సలహాల కోసం సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా ఉంటారు, పని చెప్పినప్పుడు ఇంకోలా ఉంటారు. విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టమైన విశ్వాసిగా ఉన్నావా? దేవుని దుఃఖపరిచేటట్టు ఉన్నావా? ఈ సంవత్సరంలో కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత హీనుడుగా మారావా? కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే దివ్యను పొందుతావు.
సంవత్సరపు దయా కిరీటాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. కృతజ్ఞత హీనంగా నీవు బ్రతికితే ఆయన నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు. ఎందుకు కన్నానురా వీడిని అని అంటాం కదా, ఆయన కూడా ఎందుకు సృష్టించాడు వీడిని. తండ్రికి తల్లికి బరువైపోయి నువ్వు చేసే అల్లర్లు ఆకతాయిలు అన్ని తలనొప్పిగా మారితే వాళ్ళు అంటారు, ఎందుకు కన్నానో నిన్ను, నీ వల్ల నాకు ఏ ఉపయోగం. నా ప్రభు ఆ విధముగా మలవక మునిపే నీ హృదయాన్ని నువ్వు మార్చుకుంటే మంచిది. ఎస్తేరు గ్రంథంలో వష్టి కూడా ఇదే రీతిగా దేవుని ప్రజలను చంపాలని, దేవుని ప్రజలను హతమార్చాలని, దేవుని ప్రజలను దూషించే అదే ఆలోచనలో ఉన్నాడు. స్వబుద్ధి, సొంత క్రియలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత క్రియలు. నేను చెప్పేదే జరిగిందని వష్టి తన ఇష్టానుసారంగా చేశాడు. చివరికి ఏమయ్యాడండి? దేవుని బిడ్డ చేతికి మరలా అప్పగింపబడినాడు. సమూయేలు 2వ గ్రంథము 6:6లో ఉజ్జా కనబడతాడు. చదువుతారు, ఒక మాట ముగించేస్తాను. ఉజ్జా, సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. అంధకారములో ఎలలో నేను నడచినను, ఏ అపాయము రాకుండా నన్ను కాచితివే. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభో. ఆత్మ ఫలములు దండిగా నాకై ఫలింతుము, నాకు ఫలించును. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని సేవించుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. హల్లెలూయా. చదవండి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు చెట్లకు కాలు జారినందున చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జా ఏం చేశాడు? మందసము పడుకుపోతూ ఉండగా ఆ మందసాన్ని పట్టబోయాడు. అంతఃపురములో ఉండవలసిన మందసము ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? ఎద్దుల బండి మీదకి వచ్చింది. దాని పడిపోతూ ఉండగా మనోడు అతి తెలివి ప్రదర్శించి పడిపోతున్న మందిరాన్ని పట్టుకోబోయాడు. అసలు మందసం బయటికి రావటమే తప్పు. నేను వెంటనే యెహోవా కోపాగ్నికి లోనయి అతడు అక్కడికే ఏమయ్యాడు? చనిపోయాడు. సొంత తెలివితేటలు. గమనించండి, ఎవరు పడితే వాడు పులిపీఠం మీదకి ఎక్కేస్తారు. ఎక్కకూడదు. ఎంతో మంది సేవకులు ప్రార్థన చేసి ప్రతిష్ఠించిన పులిపీఠం ఇది.
ఎవరు పడితే వాడు పులిపీఠం ఎక్కకూడదు. అభిషేకించబడితేనే పులిపీఠం ఎక్కాలి. పులిపీఠం మీద వస్త్రహీనముగా నాట్యాలు నేర్పిస్తూ దేవుని దుఃఖపరిచేవాడు లేకపోలేదు. ఎంతో మంది పరిశుద్ధులు ఉపవసించి ప్రార్థన చేసి ప్రతిష్ఠించిన మందసాలవి. ఆ మందసం మీద ఎవరికి అధికారం ఉంటుందో వారే దాని కార్యక్రమాలు చేయాలి. ఎవరు పడితే వారు వెళ్ళి పట్టుకోకూడదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి పులిపీఠాలు ఎక్కకూడదు. యెహోవా దిగివచ్చు స్థలం అంటాడు ఒక చోట. ఇశ్రాయేలీలు కూడా దేవుడు చెయ్యొద్దన్న పని చేశారు. మోషే కూడా దేవుడు చెయ్యొద్దన్న పని చేశాడు. 40 దివారాత్రులు కొండ మీద ఉపవసించి ప్రార్థన చేస్తున్న మోషే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి తీసుకొచ్చి ఇశ్రాయేలీలు ఒక దూడను చేసుకొని దాన్ని పూజిస్తుంటే వారి మీద కోపపడి 2 రాతి పలకలను పగలగొట్టేశాడు. ప్రభు అంటాడు, నీకెంత కోపం ఏంటి? ఇప్పుడు నువ్వు రాయి. నేను రాసిచ్చా కదా, ఇప్పుడు నువ్వు రాయి. మొదటిసారి ఒకే ఒక రాతి పలకల మీదే 10 ఆజ్ఞలు వచ్చాయి. రెండో విధానానికి మోషే దాన్ని పగలగొట్టేసరికి ఈనాడు చాలా మంది వారి విశ్వాస జీవితాన్ని దేవునికి అసహ్యంగా మార్చుకుంటున్నారు. జాగ్రత్త. ఈ సంవత్సరములో నీవు హవ్వ వలె పాపములో పడ్డావేమో, బిలాము వలె దేవుని మాటను ధిక్కరిస్తున్నావేమో, అననీయ సఫీరా వలె దశమ భాగాన్ని దొంగలిస్తున్నావేమో, గెహజీ వలె ధనము 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 అని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పరిగెడుతున్నావేమో నీ సొంత పనుల కోసం. వష్టి వలె అహంకారముతో ఉన్నావేమో, ఉజ్జా వలె నీ ఇష్టం వచ్చినట్టు మందసాల మీద పులిపీఠం మీద ఎక్కుతున్న దేవుడు దిగివచ్చు స్థలం అంటాడు బైబిల్లో. ఇశ్రాయేలీల వలె విగ్రహారాధన వైపు, ఏ విగ్రహారాధన నీ హృదయంలో నీ కుటుంబంలో దాచావు, ఏ విగ్రహారాధనకు బలిగా, ఏ విగ్రహారాధనకు బానిసగా నిలబడ్డావు, నీ మధ్యలో ఏ విగ్రహారాధన ఉంది? నా క్రీస్తు తప్ప నీ హృదయంలో వేరొక విగ్రహారాధన ఉండకూడదు. ఏ విగ్రహారాధన దాచారు? జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది, ఈ 7 క్రియలు నీలో ఉంటే ఈ సంవత్సరం ముగింపు దేవుడు మనలను వాక్యముతో సరిచేయుటకు ఇచ్చిన విశ్రాంతి దినం సరి చేసుకుని క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టుటకు ఇదో అవకాశం ఈ సంవత్సరం దేవుడు కలిగజేశాడు. నాకు అమ్మ చెప్పింది కదా, ఎన్ని ఆరాధనలు? నాన్ స్టాప్ గా 3 ఆరాధనలు, పండుగలు, 3 ఆరాధన పండుగల్లాగా, పస్కా పండుగల్లాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 అన్న సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. 3 ఆరాధనలు దేవుడు. ఒకటి నువ్వు సరి చేసుకోవడానికి, విడిచిపెట్టడానికి, రెండవది నీవు ప్రవేశించడానికి, మూడవది నీవు ఏ విధంగా నడవాలో, క్రొత్త సంవత్సరంలో ఎలా కృతజ్ఞత కలిగి జీవించాలో నడవటానికి కృతజ్ఞతా సంవత్సరం అని రేపు నూతన సంవత్సరంలో నూతన జీవితం ప్రవేశించడానికి దినరాత్రి పాత సంవత్సరంలో శుద్ధి చేసుకునే జీవితాన్ని విడిచిపెట్టే ప్రాచీన స్వభావపు క్రియలకు ఈ విశ్రాంతి దినం. 3 ఆరాధన దేవుడు నీకు దీవెన చొప్పున అనుగ్రహించాడు కనుక కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.
ఆమె మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, ఘనుడగు దేవ, పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రాలు. ఉదయకాలము ఈ మొదటి ఆరాధన బట్టి స్తోత్రాలు. సన్నిధిలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ సమకూర్చి సుబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికిన వారు పతనమైపోయినట్టు లేఖనాలలో వివరించారు. మా సొంత తెలివితేటల ప్రకారంగా సుబుద్ధిని ఆధారం చేసుకొని ఈ సంవత్సరం అంతా మేము బ్రతికామేమో. ఏమీ సంపాదించలేకపోయాం, ఏ జ్ఞానమును సంపాదించుకోలేకపోయాం, ఏ ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకపోయాం. అయినా మా జీవితాలను సరిచేయండి. పాతదైన పులిసిన పిండి మాలో నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. పులియని రొట్టెల పండుగను మేము జరుపుకోవడానికి ద్వారము తెరవమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని సరిచేయండి, శుద్ధీకరించండి. ఆత్మదేవ, మా బ్రతుకులను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. క్షమాపణదే, నన్ను పరిశోధించి పరీక్షించి సరిచేయమని అడుగుతున్న ప్రతి బిడ్డ మీద నీ కనికరాన్ని కుమ్మరించండి. ఆత్మ సహాయించి ఈ విశ్రాంతి దినంలో నీ కాపుదల మా అందరి మీద మీరు కుమ్మరించిన విధానమును బట్టి స్తోత్రాలు చేస్తాం. సరి చేసుకొని బ్రతికే జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు క్రీస్తయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సవాసం సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామమున పాత సంవత్సరపు వేడుకలు తెలియజేస్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జైపాలన్నకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమయంలో బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.